వైసీపీ ప్రతిష్ట కూడా అది గంగలో కలిసిందనేటువంటిది వాస్తవం. దాని మీద అనేక మంది సజ్జల వ్యవహార శైలి మీద కొంతమంది ఆహ్, దిగువ స్థాయి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఆహ్, ఒకళ్ళిద్దరైతే పార్టీ నుంచి కూడా బయటకెళ్ళిపోయారు. ఆ కారణం జెప్పి. సరే అదంతా గడిచిపోయినటువంటి చరిత్ర. మరి అటువంటి పరిణామాలు జరిగిన తర్వాత దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు దాని నుంచి ఏం గుణపాఠాలు తీసుకున్నారు అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి చర్చ. ఇప్పుడు మళ్ళా ఎందుకంటే ఆయనే నాయకత్వంలోనే మరొక కమిటీని వేశారు. ఆయన్నే మళ్ళా ప్రధాన సలహాదారుగా పెట్టుకున్నారు గనుక వైసీపీలో దాని మీద మథనం జరుగుతుంది. మీరన్నట్టుగా వ్యతిరేకత కూడా వ్యక్తం కావచ్చు. ఇంకేం జరుగుతుంది ఏంటనేటువంటిది మనం తర్వాత చూస్తాం. అయితే ఎందుకు పెట్టుకున్నారు? హ్మ్. పొజ్జల రామకృష్ణారెడ్డిని మళ్ళా ఎందుకు పెట్టుకున్నారు? అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు గాడిపడేసి నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పేసి ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేసి ఆయన వెళ్ళిపోయాడు. అయితే వ్యవసాయం చేసుకుంటాడా? రాజకీయ వ్యవసాయం చేస్తాడా? లేకపోతే కమలాలను పండిస్తాడా? కమలం పువ్వులను పండిస్తాడా? లేకపోతే బత్తాయిలను పండిస్తాడా? అనేటువంటిది అది వేరే అంశం అది. ఆయన చేసే వ్యవసాయం ఏం చేస్తాడనేది. హ్మ్. ఇప్పుడున్నటువంటి వాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సలహా చెప్పేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆయన బెంగుళూరు ప్యాలెస్‌లో ఎక్కువ రోజులు ఉంటున్నారు. మరి ఇక్కడ రాష్ట్రాల పార్టీని నడపడానికి ఎవరు అనేటువంటిది ఒకటి. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి బలం గావచ్చు, బలహీనతలు గావచ్చు అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి. అనివార్యమైనటువంటి స్థితిలో మరొకళ్ళు ఎవ్వరు కూడా ఆ స్థాయిలో సమన్వయం చేయడానికి కానీ, లేదా స్పందించడానికి కానీ వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు లేరు అని అనివార్యమైనటువంటి స్థితిలో ఆయన్ని మళ్ళా తిరిగి పునరావాసం కల్పించారు. లేదా ఆయన్నే మళ్ళా నమ్ముకున్నారు అనేటువంటిది నా అభిప్రాయం. హ్మ్. మిగిలినటువంటి వాళ్ళెవరు ఆ స్థాయిలో అంటే మొత్తం క్యాడరు తెలిసినటువంటి వాళ్ళు గాని, క్యాడర్ మీద కమాండ్ చేయగలిగినటువంటి వాళ్ళు గాని వైసీపీలో లేరు. విజయసాయిరెడ్డి ఉన్నాడు. విజయసాయిరెడ్డి ఏమో ఆయన బయటికి తప్పుకున్నాడు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి తప్ప మరొకళ్ళెవరు లేరు అనేది ఆ కారణంగానే ఎన్ని బలహీనతలున్నా, ఎంత వ్యతిరేకత ఉన్నా, ఎంత అసంతృప్తి ఉన్నా గాని అవన్నీ లేదా కూడా ఏదైనా సర్దుకొచ్చాయి. లావాదేవీల విషయం అయి ఉండొచ్చా? అది చెప్పలేము. లావాదేవీల విషయం ఇప్పుడు లావాదేవీల విషయం సజ్జల రామకృష్ణారెడ్డికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి మధ్య ఉన్న దానికంటే కూడా ఆయన ఆదాయాల గురించి వాటిని ఎట్లా సంపాదించారు, ఎట్లా సర్దుబాటు చేసుకున్నారు అనేటువంటి విషయం విజయసాయి రెడ్డికి ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి వాళ్ళ ఆడిటర్‌గా ఉన్నాడు గనక. సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర అది గాదు. రాజకీయంగా రాజశేఖర రెడ్డి గారికి దగ్గర గావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర గావచ్చు తప్ప, ఏదన్నా బినామీ కంపెనీలు ఏమన్నా ఉన్నాయా ఆయన పేరుతోటి? ఏమన్నా ఉండేట్లయితే అది వేరు. కానీ ఆర్థిక లావాదేవీల కంటే రాజకీయంగా ఉన్నంతలో సలహాలు ఇచ్చేవాళ్ళు లేదా పార్టీ మీద కమాండ్ ఉన్నటువంటి వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్ప మరొకళ్ళు కనిపించట్లేదు. ఆ కారణంగానే ఆయనకి పునరావాసం కల్పించారనేది నా అభిప్రాయం. అంటే ఇతర కారణాలు ఏం కనపడట్లేదా మీకు? ఆ పార్టీలో ఇంకా సీనియర్లు చాలామంది ఉన్నారు కదా! సీనియర్లు చాలా మంది ఉన్నా గానీ, హ్మ్. మొత్తం జిల్లాలు ఇప్పుడు 5 సంవత్సరాల పాటు జిల్లాల నాయకులు లేదా వాళ్ళ బలాలు, బలహీనతలు అన్నీ తెలిసినటువంటి కేంద్ర స్థానంలో ఉండి చక్రం తిప్పినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆ స్థాయిలో చక్రం తిప్పినటువంటి వ్యక్తి గదా! సకల శాఖ మంత్రి అని మనమే చెప్తున్నాం గదా! హుహు. అటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు కొంతమేరకు విజయసాయి రెడ్డి గారు కూడా పోషించారు. కానీ వీళ్ళిద్దరూ